రంగారెడ్డి జిల్లా నీటిపారుదల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ నికేష్ కుమార్ ఇంట్లో ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఇప్పటి వరకు ఏసీబీ సోదాలు జరుగుతూ వస్తున్నాయి. దాదాపు 30 చోట్ల నికేష్ కుమార్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన బంధువులు మిత్రుల ఇళ్లలో 30 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఈ సోదాల్లో వేల ఎకరాల భూములతో పాటు 3 ఫామ్ హౌజులు, 3 విల్లాలు, కిలోల కొద్ది బంగారం కనుగొన్నట్లు అధికారులు చెప్తున్నారు. వీటి మార్కెట్ విలువ ప్రకారం వీటి మొత్తం విలువ 150 నుంచి 300 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఒక సాధారణ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులు బయటపడడం ఇదే మొదటిసారి. అయితే 6 నెలల క్రితం రంగారెడ్డి జిల్లా ఎస్సీ కార్యాలయంలో ఈఈ బన్సీలాల్, కార్తిక్, నికేష్ వీళ్ళు ముగ్గురు ఒక దరఖాస్తుదారుడి దగ్గర 2.5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు. అయితే నికేష్ కుమార్ వద్ద ఆదాయానికి మించి అనేక ఆస్తులు ఉన్నాయని అధికారులకు సమాచారం అందడంతో ఇవాళ ఉదయం 6 గంటల నుంచే అధికారులు ఏకకాలంలో 30 చోట్ల సోదాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సోదాల్లో దాదాపు 150 నుంచి 300 కోట్లకు పైగా ఆస్తులు అధికారులు గుర్తించారు. సిటీ శివారులో, హైదరాబాద్ శివారులో భారీ భవనాలతో పాటు 3 ఫామ్ హౌజులు, 3 ఖరీదైన విల్లాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఒక సాధారణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు ఇంత పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఏసీబీ అధికారులు పూర్తి వివరాలు ఇంకా బయటకు చెప్పలేదు. అయితే దాడులు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, సోదాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. సోదాల అనంతరం పూర్తి వివరాలు బయటకు చెప్తామని ఏసీబీ అధికారులు చెప్పారు.